సింహరాశి వారికి ఏప్రిల్ 1 బుధవారం అనగా రేపటి రోజున దిన ఫలితాల ప్రకారం మీ జీవితంలో జరిగేటువంటి కొన్ని విషయాల గురించి మనం ఆసక్తికరమైనటువంటి విషయాల గురించి తెలుసుకుందాం. మీ జీవితంలో సాధారణంగా కనిపించిన రేపటి రోజు లోపల ఒక ప్రత్యేకమైనటువంటి మార్పు దాగి ఉంటుందండి. ఉదయం నుంచి మీ పనుల్లో మీరు బిజీగా ఉంటారు. ఎప్పట్లాగే బాధ్యతలు, ఆలోచనలు, కొత్త టెన్షన్లు అన్నీ కూడా కలిసి అయిన రోజైనటువంటి రోజు మీకు రేపటి రోజు గడుస్తుంది. కానీ ఈ రోజంతా కూడా అలాగే ఉండదు. ఈ రోజు సాయంత్రం సమయం దగ్గర పడే కొద్దీ మీ జీవితంలో ఒక అప్రమత్తత పరిణామం చోటు చేసుకోబోతుంది. ముఖ్యంగా సాయంత్రం 5:15 లోపు మీ జీవితంలో ఊహించినటువంటి ఒక వార్త మీ ముందుకు వస్తుంది. అది కూడా ఒక స్త్రీ ద్వారా. ఆ వార్త ముందుగా ఎలాంటి సంకేతం ఇవ్వదు. హఠాత్తుగా మీ జీవితంలోకి ప్రవేశిస్తూ ఉంటుంది. మీరు ఆ క్షణంలో ఆగిపోతారు. ఆశ్చర్యంతో ఒక్కసారి ఆలోచిస్తారు, ఇది నిజంగా జరుగుతుందా అని. ఎందుకంటే ఆ వార్త మీ ఊహలకు పూర్తిగా విరుద్ధంగా ఉండదు. మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నది కాక కూడా ఉండొచ్చు అన్నమాట. ఆ స్త్రీ ఎవరో మీకు బాగా తెలిసిన వ్యక్తి అయి ఉండొచ్చు. కుటుంబ సభ్యురాలు కావచ్చు, లేదా చాలా రోజుల తర్వాత మళ్ళీ మీతో సంప్రదించే ఒక పరిచయం ఉన్నటువంటి వ్యక్తి కావచ్చు. ఆమె మాటల్లో ఒక స్పష్టత ఉంటుంది, ఒక నమ్మకం ఉంటుంది. అది మీ మనసులో ఒక కొత్త ఆశను వెలిగిస్తుందన్నమాట. ఈ వార్త మీ జీవితంలో ఒక కీలక మలుపు కావచ్చు. సింహరాశి వారు మీరు గతంలో ఎదుర్కొన్న సమస్యలు, నిరాశలు ఇవన్నీ ఒక్కసారిగా గుర్తుకొస్తాయండి. కానీ అదే సమయంలో ఇంకా మంచి రోజులు ముందున్నాయి అనే భావన మీలో తప్పకుండా కలుగుతుంది. ఈ సంఘటన కేవలం ఒక వార్త మాత్రమే కాదు, మీ జీవితంలో కొత్త దారి చూపించే సూచన. మీరు తీసుకునే నిర్ణయాలు, మీరు చేసే ఆలోచనలు ఈ సమయం ద్వారా తర్వాత మారే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి సింహరాశి వారు ఈరోజు మీరు సాయంత్రం సమయాన్ని చాలా ప్రత్యేకంగా తీసుకోండి. ఆ స్త్రీ చెప్పే ప్రతి మాటను జాగ్రత్తగా వినండి. తొందరపడే నిర్ణయాలు తీసుకోకుండా ఒకసారి ఆలోచించి ముందుకు సాగండి. ఎందుకంటే సాయంత్రం 5:15 లోపు వచ్చే ఆ వార్త మీ జీవితాన్ని కొత్త దిశలోకి నడిపించే శక్తిని కలిగి ఉంటుంది. కాబట్టి ఈ వీడియోని పూర్తిగా వినండి. పూర్తిగా విన్న వారికి తప్పకుండా ఈ వీడియో అర్థమవుతుంది. అలాగే చిన్న పరిహారం తప్పకుండా చెప్తాను, చేసుకోండి. సింహరాశి వారు ఎవరైనా సరే అండి, మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఇంకొంతమంది సింహరాశి జాతకులకు తప్పకుండా షేర్ చేయండి. ఇప్పుడు సింహరాశి వారి దిన ఫలితాలు మనం పూర్తిగా తెలుసుకుందాం. జ్యోతిష చక్రంలో ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉన్నటువంటి రాశి ధైర్యం, నాయకత్వం, గౌరవం ఈ 3 లక్షణాలు మీకు సహజ సిద్ధంగా ఉంటాయండి సింహరాశి వారికి. అలాగే సింహరాశి జ్యోతిష చక్రంలో 5వ రాశి. ఈ రాశికి అధిపతి సూర్యుడు. అందుకే మీలో నాయకత్వ గుణం, ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది. మఖా నక్షత్రం 4 పాదాలు, పూర్వ పలుగుని 4 పాదాలు, ఉత్తర పలుగుని 1వ పాదం. ఈ నక్షత్రాలు జన్మించిన సింహరాశి వారి కిందికి చెందుతారు. సింహరాశి వారు ఎప్పుడు కూడా సహజంగా గర్వంగా కాకుండా గౌరవంగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. నాయకత్వం వహించడం ఇష్టం అనమాట. ఎవరికైనా కాపాడే స్వభావం ఉంటుంది. కానీ కొన్నిసార్లు కోపం త్వరగా కూడా వస్తుంది. తమను ఎవరు కూడా తక్కువగా చూడకూడదని భావిస్తారు. మీరు ప్రేమిస్తే పూర్తిగా ప్రేమిస్తారు, కోపం వస్తే గట్టిగా స్పందిస్తారు. రేపు సింహరాశి వారికి కొన్ని ప్రత్యేకమైనటువంటి మార్పులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా సాయంత్రం సమయానికి ఒక వార్త లేదా ఒక సంఘటన మీ ఆలోచనలు మార్చే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి పనుల్లో కొంత ఆలస్యం ఉన్న చివరికి పూర్తి అవుతుందండి. ఒక కొత్త అవకాశం మీరు ముందుకు రావచ్చు. ఒక స్త్రీ ద్వారా ముఖ్యమైనటువంటి సమాచారం అందే సూచనలు కూడా ఉన్నాయి. కాబట్టి మీరు నిర్ణయాల్లో జాగ్రత్త అనేది చాలా అవసరం అండి. రేపటి రోజున మీకు కలిసి వచ్చే రంగు వచ్చేసి బంగారు మరియు ఎరుపు రంగు అనమాట. ఈ రంగులు మీకు ఆత్మవిశ్వాసాన్ని పెంచి శుభ ఫలితాలు అయితే తీసుకుని రాగలదనమాట. ఇక కలిసి వచ్చే సంఖ్య వచ్చేసి 1, 3, 9. ఈ సంఖ్యలు మీకు విజయాన్ని ఆకర్షించే శక్తి కూడా కలిగి ఉంటాయి అన్నమాట. రేపు ఒక ముఖ్యమైనటువంటి పనుల కోసం బయలుదేరితే తూర్పు మరియు దక్షిణ దిశలు మీకు శుభకరం అండి. ఈ దిశలో చేసిన ప్రయాణాలు, పనులు సానుకూల ఫలితాలు అయితే ఇవ్వగలవు. ఉదయం సూర్యుడికి నమస్కారం చేయడం, ఒక చిన్న గ్లాస్ నీటిని సూర్యుడి వైపు ఉంచి ప్రార్థించడం మీకు చాలా శుభ ఫలితాలు అయితే ఇస్తాయన్నమాట. సింహరాశి వారు మీరు నాయకులు. మీ జీవితాన్ని మీరు ఎలా తీర్చిదిద్దుకోవాలో మీరు చేతుల్లోనే ఉంటుంది. రేపటి రోజున వచ్చే ప్రతి అవకాశాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోండి. ఈరోజు సాయంత్రం మీ జీవితంలో ఒక ప్రత్యేకమైనటువంటి మలుపు తిరగబోతుంది. సాధారణంగా గడుస్తున్న రోజు అనిపించిన లోపల ఒక అద్భుతమైనటువంటి పరిణామం మీకోసం సిద్ధంగా ఉంటుంది. ముఖ్యంగా సాయంత్రం 5:15 లోపు మీరు ఊహించిన ఒక వార్త మీ ముందుకు రానుంది. ఆ వార్త ఒక స్త్రీ ద్వారా వస్తుంది. ఆ స్త్రీ మీ జీవితంలో కొత్తగా వచ్చినటువంటి వ్యక్తి కావచ్చు, లేదా చాలా కాలంగా మీకు తెలిసినటువంటి వ్యక్తి కావచ్చు. కానీ ఒక విషయం మాత్రం ఖచ్చితంగా గుర్తుంచుకోండి, ఆమె మీ జీవితంలో మంచిని తీసుకురావడానికి వచ్చిన వ్యక్తి. ఆమె పాత్ర మీ జీవితంలో చిన్నది కాదు, చాలా ముఖ్యమైనది. ఆమె చెప్పే మాటలు మొదట మీకు ఆశ్చర్యపోయేలా చేస్తాయి. కానీ ఇది నిజమేనా అని మీరు మీలో ఊహించుకుంటారు. ఎందుకంటే ఆ వార్త మీ ఊహలకు మించి ఉంటుంది. మీరు ఎన్నాళ్ళుగా ఎదురు చూస్తున్నటువంటి విషయం లేదా మీరు కోల్పోయిన అవకాశం మళ్ళీ మీ ముందుకు వస్తున్నట్లుగా మీకు అనిపిస్తూ ఉంటుంది. ఆ స్త్రీ మాటలో ఒక నమ్మకం ఉంటుంది, ఒక స్పష్టత ఉంటుంది. ముఖ్యంగా మీ మీద మంచి ఉద్దేశం ఉంటుంది. ఆమె మీకు చెప్పే ప్రతి మాట మీ జీవితాన్ని ముందుకు తీసుకెళ్లే దిశగా ఉంటుందండి. ఇప్పటి వరకు మీరు ఎదుర్కొన్న కష్టాలు, నిరాశలు, ఒంటరితనం ఇవన్నీ ఆమె చెప్పే ఒక వార్తతో కొంతవరకు తగ్గిపోతాయి. మళ్ళీ ఆశతో ముందుకు చూసే స్థితికి కూడా వస్తారన్నమాట. ఆమె మీ జీవితంలో కేవలం ఒక వార్త చెప్పే వ్యక్తి మాత్రమే కాదు, ఆమె ఒక మార్గదర్శకాలు కూడా కావచ్చు. మీరు ఎక్కడ తప్పు చేస్తున్నారో, ఎక్కడ ముందుకు వెళ్తున్నారో, మీలో ఉన్న శక్తిని ఎలా ఉపయోగించుకుంటున్నారో ఆమె మాటల ద్వారా మీకు తప్పకుండా అర్థం చేసుకుంటారు. ఆ సింహరాశి వారు ఎప్పుడు కూడా ఆ సమయాన్ని అసలు తేలికగా తీసుకోకండి. ఆమెతో జరిగిన సంభాషణలను జాగ్రత్తగా వినండి. తొందరగా స్పందించకుండా ప్రతి మాటను గమనించండి. ఎందుకంటే ఆమె మాటల్లో మీ భవిష్యత్తుకు సంబంధించిన సూచనలు కూడా దాగి ఉంటాయన్నమాట.
ఈ సంఘటన తర్వాత మీలో ఆలోచనలు మారుతాయండి. మీరు మరింత స్పష్టత నిర్ణయాలు తీసుకోవడం ప్రారంభిస్తారు. మీ జీవితంలో మంచి మార్పులు ఒక్కొక్కటిగా కనిపించడం కూడా తప్పకుండా మొదలవుతుందన్నమాట. ముఖ్యంగా గుర్తుంచుకోండి, ఆ స్త్రీ మీ జీవితంలో యాదృచ్ఛికంగా రాలేదు, ఒక కారణంతో వచ్చింది. ఆమె మీ జీవితాన్ని మరింత మంచి దిశలో నడిపించడానికి మీకు అవసరమైనటువంటి సమయంలోనే వచ్చింది. ఈరోజు సాయంత్రం 5:15 వచ్చే ఆ వార్త మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయానికి ప్రారంభం కావచ్చు. ఆ స్త్రీ మీ జీవితంలో వెలుగును తీసుకురాబోతుంది, మీ భవిష్యత్తును మంచి మార్గంలో నడిపించబోతుందన్నమాట. ఈ ఏప్రిల్ 1 మీ జీవితంలో ఒక కొత్త ప్రారంభానికి సూచించే రోజు అండి. ఈ రోజు మీకు మంచి పరిస్థితులు కొంచెంగా అనుకూలంగా మారడం ప్రారంభమవుతుంది. అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది అని చెప్పినప్పుడు ఇది సాధారణ మాట కాదు. మీ జీవితంలో ప్రతి ముఖ్యమైన రంగంలో శుభ ప్రభావం కనిపించబోతుందన్నమాట. ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి సింహరాశి వారికి ఈరోజు చాలా ముఖ్యమైనటువంటి మార్పులు కనిపిస్తున్నాయి. మీ కష్టానికి గుర్తింపు రావడం మొదలవుతుంది. పై అధికారులు మంచి ప్రశంసలు లేదా కొత్త బాధ్యతలు వచ్చే సూచనలు అయితే ఉన్నాయి. కొంతమందికి ప్రమోషన్ లేదా శాలరీ పెరుగుదల గురించి కూడా వార్తలు వినే అవకాశం అయితే ఉంటుంది. ఇక వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి, వ్యాపారం చేసే వారికి ఈరోజు మంచి అవకాశాలు తీసుకురాగలదు. ఇప్పటి వరకు ఆగిపోయినటువంటి పనులు మళ్ళీ ప్రారంభమవుతాయి. కొత్త డీల్స్, కొత్త కస్టమర్స్ మీకు లాభాలను అందించగలుగుతారు. పెట్టుబడుల విషయంలో కొంత లాభం కూడా కనిపించవచ్చు. ఇక విద్యార్థుల రంగంలో అంటే చదువు ఉన్నటువంటి విద్యార్థులకు కాన్సన్ట్రేషన్ పెరుగుతుందండి. ఇప్పటి వరకు చదువుపై దృష్టి లేకపోయినా మీ ఫోకస్ మొత్తం చదవగలుగుతారు. ఇప్పటి నుంచి పరీక్షలు మంచి ఫలితాలు సాధించే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా కుటుంబంలో ఉన్న చిన్న విభేదాలు తగ్గిపోతున్నాయి. ప్రేమలో ఉన్న వారికి ఈరోజు మంచి సమయం. ఒకరినొకరు అర్థం చేసుకోవడం కూడా పెరుగుతుంది. దూరమైన బంధాలు మళ్ళీ కూడా దగ్గర అవుతాయి. ఆర్థికంగా కొంత ఇబ్బంది పడుతున్నటువంటి వారికి ఈరోజు మంచి ఉపశమనం కలుగుతుంది. కొత్త ఆదాయం వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఖర్చులు క్రమంగా తగ్గుతాయి. అప్పుల నుంచి బయటపడే మార్గాలు కూడా కనిపిస్తున్నాయి. ఆరోగ్యపరంగా కూడా మెరుగుదల కనిపిస్తుంది. ఇప్పటి వరకు చిన్న సమస్యలు తగ్గిపోతాయి. మీలో ఉత్సాహం పెరుగుతుంది. మానసికంగా కూడా ప్రశాంతంగా కూడా కలుగుతుందన్నమాట. ఇక సినీ రంగం వారికి, కళాకారులు సినీ రంగంలో ఉన్నటువంటి వారికి కొత్త అవకాశాలు వచ్చే సూచనలు అయితే ఉన్నాయి. మీ ప్రతిభను గుర్తించే వ్యక్తులు మీ ముందుకు రావచ్చు. పేరు, గుర్తింపు పెరిగే అవకాశం కూడా ఉంటుంది. ఏప్రిల్ 1 మీకు ఒక కొత్త ఆరంభం. మీరు ఇంతకాలం ఎదురు చూసిన అనుకూల పరిస్థితులు ఇప్పుడు మీ వైపు వస్తున్నాయి. ఉద్యోగం, వ్యాపారం, చదువు, ప్రేమ, ఆర్థిక, ఆరోగ్య ప్రతి రంగంలో కూడా మీరు ముందుకు సాగడానికి ఇదే సరైనటువంటి సమయం. కాబట్టి ఈ అవకాశాన్ని వదలకుండా ధైర్యంగా ముందుకు వెళ్ళండి. మీ జీవితాన్ని ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే చిన్నప్పటి నుండి ఎన్నో కష్టాలను, ఎన్నో పరీక్షలను ఎదుర్కొంటూ వచ్చారు కదండి. ఇతరులు సులభంగా పొందిన విషయాలు మీకు మాత్రం కష్టపడి సంపాదించాల్సినటువంటి వచ్చిందనమాట. మీరు ఎప్పుడు పోరాడుతూ ఎదగడానికి ప్రయత్నిస్తూ జీవితాన్ని గడుపుతూ ఉంటారు. అయితే ఒక విషయం మీరు తప్పకుండా గమనించి ఉంటారు. ఎప్పుడైనా మీరు కొంచెం ముందుకు వెళ్ళాలని ప్రయత్నించినప్పుడు, అన్నీ సవ్యంగా సాగుతున్నప్పుడు ఒక్కసారిగా ఏదో అడ్డంకి వచ్చి మీ మార్గాన్ని ఆపేస్తుందండి. కారణం లేకుండా సమస్యలు పెరుగుతాయి. నమ్మిన వాళ్ళు దూరం అవుతారు. చేసిన పనులు చివరి నిమిషంలో ఆగిపోతాయి. కాబట్టి ఇలాంటి పరిస్థితులు చాలాసార్లు కారణం నరదిష్టి ప్రభావం అనమాట. నరదిష్టి ప్రభావం వల్ల నల్లరాయి అయినా పగులుతుందని అంటారు. అంటే ఎంత బలంగా ఉన్న వ్యక్తి అయినా సరే, ఎంత గట్టిగా నిలబడే మనసున్న చెడు దృష్టి, అసూయ, ఇతరుల నెగిటివ్ ఆలోచనలు ఎక్కువైతే ఆ ప్రభావం తప్పకుండా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి సింహరాశి వారు సహజంగా ఆకర్షణీయమైనటువంటి వ్యక్తిత్వం కలిగి ఉంటారు. మీరు ఎక్కడ ఉన్నా మీ ప్రెజెన్స్ అందరికీ కనిపిస్తూ ఉంటుంది. మీరు ఎదిగితే మీరు సాధించిన విజయాలు ఇతరులకు స్పష్టంగా కనిపిస్తాయి. అందుకే అదే కొందరిలో అసూయ కారణమవుతుందన్నమాట. ఇలా నరదిష్టి ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఆటంకాలు స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. మీరు చేసిన పని గుర్తింపు పొందకుండా పోవడం, డబ్బు వచ్చి నిలబడకపోవడం, నమ్మిన వాళ్ళే మోసం చేయడం, కుటుంబంలో చిన్న విషయాలు పెద్ద గొడవలుగా మారడం, మానసికంగా అలసట, నిరాశ పెరగడం, ఇవన్నీ కూడా నరదిష్టి ప్రభావం వల్ల కనిపించే లక్షణాలు అనమాట. సింహరాశి వారు మీరు ఎంత బలమైన వ్యక్తులు, మీరు ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఇక్కడికి వచ్చారు. కానీ నరదిష్టి ప్రభావం వల్ల కొన్నిసార్లు మీరు బలహీనంగా అనిపించుకుంటారు. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, ఎంత పెద్ద దిష్టి అయినా సరే మీ ఆత్మవిశ్వాసం కంటే పెద్దది కాదు. మీరు మీపై నమ్మకం ఉంచుకుంటే, మీ ఆలోచనలు పాజిటివ్గా ఉంచుకుంటే ఈ ప్రభావం క్రమంగా తగ్గిపోతుంది. ఇకపై జాగ్రత్తగా ఉండండి. మీ విజయాలను అందరికీ చూపించకండి. మీ ప్లాన్స్ ప్రతి ఒక్కరితో పంచుకోవద్దండి. ఎవరైనా నమ్మే ముందు ఒకసారి తప్పకుండా ఆలోచించండి. మీరు చిన్నప్పటి నుండి పోరాడుతూ వచ్చినటువంటి యోధులు ఈ కష్టాలు, ఈ దృష్టిలో మిమ్మల్ని ఆపడానికి కాదు, మరింత బలంగా మార్చడానికి వచ్చాయని తప్పకుండా గుర్తుపెట్టుకోండి. ఇక ఉదయం నుండి మీరు తప్పకుండా రేపు ఉదయం సూర్యోదయం అయ్యే సమయానికి లేవండి. స్నానం చేసిన తర్వాత ఒక గ్లాస్ స్వచ్ఛమైన నీటిని తీసుకొని సూర్యుడికి ఆర్జ్యం ఇవ్వండి. ఆ సమయంలో మీ భావంతో ప్రార్థించండి, సూర్యదేవ నా జీవితంలో ఉన్న అంధకారాన్ని తొలగించి వెలుగు నింపండి అని. మీలో నెగిటివ్ ఎనర్జీని తొలగించి కొత్త శక్తిని ఇస్తుందండి. సూర్యారాధన ఎందుకు ముఖ్యమంటే కనుక సింహరాశి వారికి సూర్యుడి అధిపతి, సూర్యుడి అనుగ్రహం ఉంటే గౌరవం పెరుగుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. కాబట్టి రేపు సూర్యారాధన తప్పనిసరి. ఇక రేపటి రోజున మీకు అంతా కూడా చాలా బాగుంటుందండి. మీకు రేపటి రోజున సూర్యుడు, అలాగే లక్ష్మీదేవి, హనుమంతుడు ఈ ముగ్గురు దేవతలు ఆరాధిస్తే మీ జీవితంలో సమతుల్యత ఉంటుంది. చూశారు కదండి సింహరాశి వారు, పూజలు పరిహారాలంటే కేవలం ఆచారం కాదు, మనసులో విశ్వాసాన్ని పెంచే మార్గం. మీరు నమ్మకంతో చేసేటువంటి ప్రతి పూజ మీకు ధైర్యాన్ని ఇస్తుంది. ఫలితం తప్పకుండా కనిపిస్తుంది. రేపటి రోజు మీ జీవితంలో అన్నీ కూడా మంచిగా జరగబోతున్నాయండి. రేపటి రోజు అంతా కూడా చాలా చక్కగా మీ జీవితాన్ని మీరు
ముందుకు వెళ్తూ సంతోషంగా మీ కుటుంబంతో గడపబోతున్నారనమాట. చూశారు కదండి సింహరాశి వారు. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.